2025 ప్రొడిక్షన్స్ చూస్తే నిజంగానే జరుగుతుందేమో అనిపిస్తుంది భవిష్యమాలి ప్రకారం. శనిగ్రహం మీనరాశిలోకి ఎంటర్ అయ్యాక 3వ ప్రపంచ యుద్ధానికి బీజం పడుతుంది అంట. అండ్ అలా మార్చి 29, 2025లో జరిగింది. అంటే శనిగ్రహం మీనరాశిలోకి ఎంటర్ అయింది. అండ్ దీని తర్వాత చైన్ ఆఫ్ ఈవెంట్స్ 3వ ప్రపంచ యుద్ధానికి దారి తీస్తాయని చెప్పు. అండ్ ఈ మీనరాశిలో ఉండగానే ఎప్పుడైతే ఉత్తరాభాద్రపద నక్షత్రంలోకి శని ఎంటర్ అవుతారో అప్పుడు యుద్ధం మొదలవుతుందంట. ఎంటర్ అయ్యింది ఈ మంత్ 5వ తారీఖు. అండ్ భవిష్యమాలిక ప్రకారం అప్పటి నుంచి 2028 లోపల యుద్ధం ఎప్పుడైనా మొదలవుతుందంట. అండ్ ఒకసారి యుద్ధం మొదలయ్యి కొంచెం పెద్దదవ్వగానే 13 ముస్లిం మెజారిటీ నేషన్స్ చైనాతో కలిసి ఇండియాకి ఎగైనెస్ట్ గా యుద్ధం చేస్తాయంట. అండ్ వీళ్ళకి యుఎస్ఏ హెల్ప్ చేస్తుందంట. అండ్ ఇండియా సైడ్ మాత్రం రష్యా, ఫ్రాన్స్, జర్మనీ, జపాన్ లాంటి దేశాలు ఉన్నాయంట. అండ్ కంట్రీస్ పేర్లు కరెక్ట్ గా చెప్పలేదు కానీ ఆ లొకేషన్స్ చెప్పారు. దాన్ని బట్టి మనం రష్యా అని చెప్పాం. ఎందుకంటే వాళ్ళు రాసినప్పుడు అసలు రష్యా లేదు కదా, నాకు తెలుసు. మీరు కోడిగుడ్డి మీద ఏకల పేకడం ఆపితే అందుకే చెప్తున్నా. మళ్ళీ అప్పుడు రష్యా లేదు కదా అని అడుగుతారు. వాళ్ళు ప్రిడిక్ట్ చేసిన ప్లేసెస్ లో ఉన్న కంట్రీస్ చెప్పారు. అండ్ ఆ యుద్ధం సమయంలో 2 సూర్యుళ్ళు కనిపిస్తారంట. అంటే ఎవరైనా న్యూక్లియర్ వెపన్ యూజ్ చేయడం కానీ లేదా ఏదైనా కామెట్ రావడం కానీ జరుగుతుంది. అండ్ ఆ యుద్ధం 6 సంవత్సరాల 6 నెలలు జరుగుతుందంట. అండ్ ఈ యుద్ధం వల్ల యూరప్ అండ్ నార్త్ అమెరికాలో చాలా బాగా నాశనం అయ్యి ప్రజలు ఉండడానికి కూడా పనికి రాకుండా పోద్ది. అండ్ ఆ యుద్ధం వల్ల గాలి విషంగా మారుద్ది. అండ్ ప్రపంచం మొత్తం కేవలం 1/3 జనాభానే మిగులుతారు. అండ్ ఇందులో డివైన్ ఇంటర్వెన్షన్ వల్ల ఇండియా యుద్ధం గెలుస్తుంది అని చెప్పారు. అండ్ యుద్ధం ముగియడం వల్ల కలియుగం ఎండ్ అయ్యి సత్యయుగానికి మొదటి అడుగు పడుద్దంట. అండ్ యుద్ధంలో డివైన్ హెల్ప్ వల్ల గెలుస్తామని చెప్పాం కదా, అంటే కల్కి వస్తాడని. ఎస్, భవిష్యమాలిక ప్రకారం పూరి జగన్నాథుడు గుడి నుంచి బయటకు వచ్చి కల్కి రూపం దాలుస్తాడని. అండ్ శంబాలా నగరంలో మనిషి రూపంలో పుడతాడని చెప్తుంది. అండ్ కల్కి పురాణంలో ఎలా పుడతాడు అని ఉంటుందో అలాగే ఇక్కడ కూడా చెప్తారు. అండ్ ఈయనే యుద్ధంలో ఇండియా గెలవడానికి హెల్ప్ చేస్తారని చెప్తుంది. అయితే అలా చేయాలంటే కల్కి భగవానుడు పుట్టుండాలి కదా, అప్పుడే పుట్టాడంటే మనకు తెలియదు. బట్ చూసి భవిష్యమాలికలో ఎక్కడ ఇయర్ ని మెన్షన్ చేయాల. అండ్ శనిగ్రహం ఈ మీనరాశిలో ఉన్నప్పుడు ఉత్తరాభాద్ర నక్షత్రంలోకి ఎంటర్ అవడం ప్రతి 29.5 లేదా 30 సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది. ఎందుకంటే శనిగ్రహం సైకిల్ అది. అండ్ అది సూర్యుని చుట్టూ తిరగడానికి 29.5 సంవత్సరాలు పడుతుంది. సో ఇప్పుడు జరగచ్చు, లేదా ఇంకొక 30 సంవత్సరాల తర్వాత జరగచ్చు, లేదా ఆ తర్వాత 30 సంవత్సరాల తర్వాత అయినా జరగచ్చు. బట్ ఇప్పుడే ఇది ఎందుకు ఫేమస్ అయిందంటే ఇది మెయిన్ రాశిలోకి ఎంటర్ అయ్యే టైం. అండ్ ఉత్తరాభాద్ర నక్షత్రంలోకి ఎంటర్ అయిన 2వ రోజే మనం పాకిస్తాన్ మీద అటాక్ చేసాం. అందుకే ఇప్పుడు యుద్ధం మొదలైందని చాలా మంది అనుకుంటున్నారు. అందుకే మొదలై ఉండొచ్చు, లేదా మొదలై ఉండకపోవచ్చు కూడా. నిజానికి